మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే దాసన్నపేట నవాబుపేటని ఆనుకొని ఉన్న ఎర్రచెరువు ప్రాంతం. ఈ ఎర్రచెరువు అన్నది ఈ ప్రాంతానికి చాలా ప్రసిద్ధమైనది. ఇది 815 సర్వే నంబర్ గల సుమారు 15 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువు. ఈ చెరువు కూడా మరి కబ్జా చేయడం జరిగింది. ఏం చేత మళ్ళీ ఇందులో స్థానిక శాసనసభ్యుల తాలూకు అండదండలే. మరి ఈ ప్రక్కనే మనం చూస్తున్నాం, సుమారు అరెకరం పైన అక్కడ కట్టడాలు కూడా జరిగాయి. ఆ కట్టడం ఎవరు చేశారయ్యా అని అంటే శాసనసభ్యుల తాలూకు అనుచరులు. సుమారు అరెకరం విలువ ఏంటంటే సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే ముందు దీన్ని ఒక ట్రయల్గా వేశారు. మీరు ఇప్పుడే చూస్తున్నారు, ఈ చెరువు చుట్టూ కూడా కంచె వేయడం జరిగింది. ఆ కంచె ఎవరు వేశారో అంటే ఎవరికీ తెలియదు. అక్కడ గడ్డలు కప్పేసి ఈ చెరువుని ఎండగట్టేశారు. అంటే ఎండగట్టేస్తే మరి ఈ పక్కన రబ్బీస్ చూస్తున్నారు కదా, ఈ రబ్బీస్ ద్వారా కప్పేసి దాన్ని కూడా ఆక్రమణ చేసి ఒక విధంగా దాన్ని కూడా పూర్తిగా కబ్జా చేసేద్దాం అనే ఉద్దేశంతో ఈ 15 ఎకరాల విలువ సుమారు నాకు తెలుసుండి 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా ఉంటుంది. అంటే మన స్థానిక శాసనసభ్యులు ఎటువంటి ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేటు స్థలాలు కానీ విడిచిపెట్టే పరిస్థితి లేదు. మరి దీనికన్నా ఇక్కడ దాసాన ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చేసినప్పటికీ కూడా ఈ ఎర్ర చెరువుని మరి కబ్జా చేయడంలో ఆయన ఎటువంటి వెనకంజ వేయలేదని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.